మై డియర్ ఫ్రెండ్స్, ఆధ్యాత్మిక జ్ఞానాభిలాషులందరికీ నమస్సులు. నవరాత్రుల 9వ రోజు 11/10/2024 శుక్రవారము విజయవాడ కనకదుర్గమ్మకు మహిషాసురమర్దిని అలంకరణ. పాట మహిషాసురమర్దిని గురించి తెలుసుకుందాం. విజయపురవాసిని జయ మహిషామర్దిని, విజయపురవాసిని జయ మహిషామర్దిని, చిరుహాసమదరాల చిందించవమ్మ, విజయపురవాసిని జయ మహిషామర్దిని, చిరుహాసమదరాల చిందించవమ్మ, భక్తజన పాలిని శివహృదయవాసిని, భక్తజన పాలిని శివహృదయవాసిని, కనకదుర్గమమ్ము కరుణించవమ్మ, విజయపురవాసిని జయ మహిషామర్దిని, ఇంద్రకీలాద్రిలో ఇలవేలుపు నీవే, ఈలను వెలిసావు ఇందుశేఖరు రాణి, ఆదుకొన్నా నీవే వేడుకొన్నా నీవే, ఇంద్రకీలాద్రిలో ఇలవేలుపు నీవే, ఈలను వెలిసావు ఇందుశేఖరు రాణి, ఆదుకొన్నా నీవే వేడుకొన్నా నీవే, ఆర్తజనుల హృదయాలలో అనునిరతము నీవే, విజయపురవాసిని జయ మహిషామర్దిని, చిరుహాసమదరాల చిందించవమ్మ, విజయపురవాసిని జయ మహిషామర్దిని, ఆ కృష్ణవేణి పాదాలు కడుగగా సురశ్రేష్ఠులందరూ స్తుతించి పాడేరు, ఆ కృష్ణవేణి పాదాలు కడుగగా సురశ్రేష్ఠులందరూ స్తుతించి పాడేరు, సుమబాల బాలాని గణసీమల మరగా, విజయవాడలో నీవు కొలువు తీరావమ్మ, విజయపురవాసిని జయ మహిషామర్దిని, చిరుహాసమదరాల చిందించవమ్మ, విజయపురవాసిని జయ మహిషామర్దిని, భక్తజన పాలిని శివహృదయవాసిని, కనకదుర్గమమ్ము కరుణించవమ్మ, విజయపురవాసిని జయ మహిషామర్దిని, విజయపురవాసిని జయ మహిషామర్దిని, విజయపురవాసిని జయ మహిషామర్దిని. వివరణ: మహిషుని తండ్రి అసురుల రాజైన రంభుడు ఒకనాడు మహిషం అంటే గేదెతో కలిసిన మూలంగా మహిషాసురుడు జన్మించాడు. తండ్రి తపోబలం వలన మహిషాసురుడు మనిషిలాగా దున్నపోతులాగా రూపాంతరం చెందగల శక్తి కలవాడు. మహిషుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి మానవులు దేవతల చేత మరణం లేకుండగా వరం పొందుతాడు. అనంతరం స్వర్గ లోకం మీద భూలోకం మీద దండెత్తి గెలిచి అందరినీ బాధ పెట్టేవాడు. అప్పుడు దేవతలందరూ వారి శక్తులన్నింటినీ క్రోడీకరించి దుర్గాదేవిని సృష్టిస్తారు. సమస్త శక్తివంతురాలైన దుర్గాదేవి మహిషుడిని ఎదిరించి 9 రోజులు తీవ్రంగా పోరాడి 10వ రోజున మహిషాసురుడు అనే రాక్షసుని సంవరించింది. అందువలన దుర్గాదేవికి మహిషాసురమర్దిని అనే పేరు వచ్చింది. మహిషాసురమర్దిని దుర్గాదేవికి శతకోటి వందనాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.